బ్యాక్ టు న్యూస్. బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ వ్యాఖ్యలపై ప్రభుత్వ వైపు బల్మూరు వెంకట్ తీవ్రంగా మండిపడ్డారు. సంఘ విద్రోహక చర్యలకు పాల్పడ్డ బాల్క సుమన్ను జైల్లో పెట్టాలని, బాల్క సుమన్ వ్యాఖ్యలను తెలంగాణ డీజీపీ సుమోటు తీసుకుని కేసు నమోదు చేయాలన్నారు. బీఆర్ఎస్ అధికారం కోసం శాంతి భద్రతలను రెచ్చిగొట్టే విధంగా మాట్లాడుతున్నాడని, శాంతియుతంగా ఉన్న తెలంగాణలో ఆస్తులను తగలబెట్టే కుట్ర చేస్తున్నారని బల్మూరు వెంకట్ ఆరోపించారు. కేసీఆర్, కేటీఆర్కు తెలంగాణ పట్ల చిత్తశుద్ధి ఉంటే తక్షణమే బాల్క సుమన్ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సుమన్ వ్యాఖ్యలు రాష్ట్రంలో దుమారం లేపుతున్నాయి. దీనిపై స్పందించేందుకు ప్రభుత్వ వైపు బల్మూరు వెంకట్ ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏంటి అసలు ఆయన చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర సమాజాన్ని సిగ్గుచేటుగా ఉన్నాయి, ఎట్లా చూస్తారు? అంటే చాలా స్పష్టంగా ప్రజలు ఎవరు కూడా బీఆర్ఎస్ పార్టీ వెంట వస్తలేరు. వాళ్ళు ధర్నాలు చేస్తే కూడా రైతులు ఎవరు కూడా పాల్గొనట్లేదు. కార్మికుల దానికి సంబంధించి కూడా సింగరేణి కార్మికులు కూడా వాళ్ళతో పాటు వస్తలేరు. కాబట్టి ప్రభుత్వం మంచి పనులు చేస్తుంది, మా ఎగ్జిస్టెన్స్ తగ్గిపోతుందనే ఒక భయాందోళన పరిస్థితులలో సంఘ విద్రోహ శక్తులు లెక్క మారి, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ లెక్క మారి, టెర్రరిజం యాక్టివిటీస్ అంటే మిలిటెంట్ యాక్టివిటీస్ చేయాలని చెప్పని ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు బాల్క సుమన్ మాట్లాడినట్టు చాలా స్పష్టంగా తన వ్యాఖ్యల్లో మనకి కనబడుతుంది. ఉద్దేశపూర్వకంగా రైలు పట్టాలు కోసేసేయండి, సింగరేణి ఆఫీసులను తగలబెట్టండి, ప్రభుత్వ భవనాలను కూలగొట్టండి అని చెప్పి మాట్లాడుతున్నాడంటే కావాలని చెప్పని తెలంగాణ ఉద్యమ సమయంలో ఆ రోజు ఏ రకంగా అయితే పెట్రోల్ పోసుకున్న హరీష్ రావుకి అగ్గిపెట్ట దొరకలేదు, ఇవాళ కూడా శాంతియుతంగా ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందుదామన్న ఉద్దేశంతో కల్వకుంట్ల చంద్రశేఖరరావు డైరెక్షన్లో కేటీఆర్, హరీష్ రావు మార్గదర్శకత్వంలో ఉద్దేశపూర్వకంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఈ రకంగా వ్యవహరిస్తున్నారని చాలా స్పష్టంగా కనబడుతుంది. దాన్ని బేస్ చేసుకొని అన్ని ఎవిడెన్స్ తీసుకొని వచ్చి ఇవాళ డీజీపీ గారికి కూడా నేను సహచారం మా విప్ అద్దంకి దయాకర్ గారు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. తప్పనిసరిగా బాల్క సుమన్ పైన ఏదైతే చర్యలు తను చేద్దామని చెప్పి అయితే ప్రయత్నాలు చేస్తుండో తనపైన కేసు నమోదు చేసి ఎంక్వైరీ చేసి కఠినంగా శిక్షించాలని చెప్పి కూడా డిమాండ్ పెట్టడం జరిగింది. ఉద్యమ సమయంలో గతంలో మీరు కొట్లాడారు, ఇప్పుడు ప్రజెంట్ అంటే పాత ప్రభుత్వాన్ని గద్దెదించేందుకు కూడా మీరు కూడా కొట్లాడారు. కానీ ఇలాంటి వ్యాఖ్యలు కూడా మీరు ఎలాంటి వ్యాఖ్యలు గతంలో చేయలేదు. ఇప్పుడు ఉన్నటువంటి వ్యాఖ్యలు, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఉన్నటువంటి ధర్నా చౌక్ కూడా ఎత్తివేయడం జరిగింది, ధర్నా చౌక్లో అన్నీ కూడా చేసుకుంటారు, అయినా కూడా ఇలాంటి టార్గెట్గా చేయడం అంటే తన స్వయంగా తన స్పీచ్లో తనే అంగీకరించారు. ఇలా బీఆర్ఎస్ పార్టీ ధర్నా చేస్తే ఎవరు వచ్చే పరిస్థితి లేదు, రైతులు వస్తలేరు, కార్మికులు వస్తలేరు, అందుకే ఈ రకమైన చర్యలు చేస్తానన్నా మనపైన అటెన్షన్ రా అవుతుంది, మనం చెయ్యాలి, మీరు చెయ్యండి, బెదిరియండి, ఎక్స్ట్రాషన్ కూడా చేయండి అని చెప్పాడు. సో ఇవన్నీ వ్యాఖ్యలు చాలా క్లియర్ కట్గా తన వైఖరిని చూపిస్తున్నాయి. ఇటువంటి వైఖరి అనేది మంచిది కాదు. 100% దీనిపైన ప్రభుత్వం కూడా కఠినంగా చర్యలు తీసుకుంటారు. సుమన్ వ్యాఖ్యలు బీఆర్ఎస్ పార్టీ వ్యాఖ్యలేనా? 100%. ఎందుకంటే సుమన్ చేసిన వ్యాఖ్యలను ఇప్పటివరకు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఖండిస్తలేరంటే దాన్ని సమర్థిస్తున్నట్టు. కాబట్టి తప్పనిసరిగా నిజంగా ఖండించేది ఉంటే సుమన్ని బర్తరఫ్ చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తాం. ఇది బల్మూరు వెంకట్ చెప్తా ఉన్నారు. ముఖ్యంగా ఉన్నటువంటి ఆయన చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉంటాయో, బాల్క సుమన్ చేసిన వ్యాఖ్యలు ఉన్నటువంటి సింగరేణిని కాల్చాలి, ఇటు రైలుకి సంబంధించినటువంటి పట్టాలను మొత్తం కూడా వాటన్నిటిని కూడా తీసేయాలి, ఇలా విద్వేషపూర్వకంగా రాష్ట్రంలో శాంతి భద్రతలో విఘాతం కలిగించేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి. ఇదే కాకుండా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు బీఆర్ఎస్ వ్యాఖ్యలే, లేకుంటే బీఆర్ఎస్ దీనికి సంబంధించి తప్పనిసరిగా రెస్పాండ్ కావాలి, ఉన్నటువంటి బాల్క సుమన్ని సస్పెండ్ చేయాలంటూ కూడా బల్మూరు వెంకట్ డిమాండ్ చేస్తున్నారు.